అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. గడిచిన కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వ్యవహారంలో మాట్లాడినటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులైనటువంటి కొంతమంది వరుసగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు జరుగుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొంతమంది నాయకులు చూస్తున్నట్టయితే మనం మొదటగా కోమటిరెడ్డి గారు మనకి కొన్ని విషయాలు తెలియపరిచారు. ఫస్ట్ గా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కోమటిరెడ్డి గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, ఆయన ఎంత పెద్ద ఉద్యమకారులు మనందరికీ తెలుసు, ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఈ వివరాలు మనకు చెప్తున్నారు వారు ఇందాక జరిగిన ప్రెస్ మీట్ లో. ఒకసారి విందాం. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు నీళ్లు నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు 369 మంది ప్రాణాలు పోయి మణిదశ ఉద్యమంలో 11 మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ డిమాండ్ ఇది, తెలంగాణని ఆంధ్ర పాలకులు ఎటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో. ఉదాహరణకి ఒకటే చెప్తాం మీకు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా